సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ ఏదైతే ఈ స్టేట్ రోడ్ మ్యాప్ ఉందో ఈ రోడ్ దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మోస్ట్లీ ఏంటి అంటే మనకు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అంటే ఖచ్చితంగా దాని సిలబస్ అనేది పక్కగా తెలుసుకోవాలి. సో సిలబస్ తో పాటు అది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అని తెలుసుకుంటే ఇది కొద్దిగా ఈజీ అవుతుంది. లైక్ ఎన్ని మార్క్స్ కి ప్రిపేర్ అయితే మనకి బెటర్ ఎగ్జామ్ ఉంటుంది అనుకుంటే ఇంకా ఈజీ అవుతుంది అనమాట. సో లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఎవరికి కూడా 150 మార్క్స్ ఏవో దాటలేదు. అంటే లైక్ దాటాయి, బట్ ఏంటి అంటే ప్రతి బ్రాంచ్ లో చూసుకున్నా సరే 150 అనేది హైయెస్ట్ మార్క్స్ అనమాట. ఓకేనా? సో అలా చూసుకుంటే మనం 200 మార్క్స్ కి మనం ఓన్లీ అంటే లైక్ 150 మార్క్స్ వరకు ప్రిపేర్ అయి వెళ్తే అట్లీస్ట్ 120 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలా చూసుకుంటే మీకు ఒకసారి లాస్ట్ చూపిస్తాను. లైక్ లాస్ట్ ఇయర్ లో ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి ఎన్ని వచ్చే ప్రతి బ్రాంచ్ నుండి అని చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది కదా. అప్పుడు చూపిస్తానండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అండర్స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. లైక్ ఏం చదవాలో ఎలా చదవాలో తెలిస్తే 50% మాకు అక్కడ తెలిసిపోతుంది కాబట్టి. ఓకేనా? సో అక్కడ తెలిసిపోతుంది కాబట్టి మీరు ఇంకో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు మీ అందరికీ తెలిసిందే. 200 నెంబర్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ అలాగే స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ ఏంటి అంటే నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అండ్ ప్రతి క్వశ్చన్ కి ఒక మార్క్ ఇస్తారనమాట. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే 3 అవర్స్. 200 క్వశ్చన్స్ చూసుకుంటే మీరు అనవసరంగా మీరు ఇక్కడ నీ దాంట్లో బ్యాలెన్స్ లేదా? సెకండ్ 1 సెకండ్. నచ్చింది అడగ. సూపర్ లేదు. ఓకే ఓకే, క్లీన్ చేశారు. ఓకే, డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ అది వచ్చేటప్పటికి 3 అవర్స్ అది అనమాట. సో 3 అవర్స్ కాబట్టి చెప్పు టాపిక్ వచ్చింది. చెప్పు వంశీ. మనకి అన్మ్యూట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, అందరినీ మ్యూట్ చేయొచ్చు. దానికి ఆప్షన్ ఉంటుంది అందరినీ. ఒక్క నిమిషం. సో నేను ఇప్పుడు ఇది వాడలేదు, హోస్ట్ గూగుల్ మీట్ వాడేవాడిని. ఒకసారి ఉండు. హోస్ట్ ఉంటాయి కదా, హోస్ట్ ద్వారా నువ్వు కంట్రోల్ చేయొచ్చు, అందరినీ మ్యూట్ చేయొచ్చు. పర్లేదు, హోప్ వీళ్ళు ఏమీ చేయలే అంటే. పర్లేదు, డిస్టర్బ్ చేయాలనుకుంటున్నాను. ఓకేలే, పర్లేదు, పక్కన పెట్టేసి. సో డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ సరే వచ్చేటప్పటికి ఏంటి సరే, అంటే ఓకే యూ క్యారీ. 3 అవర్స్ అనమాట. ఓకేనా? సో 3 అవర్స్ అంటే 200 క్వశ్చన్స్ కి ఈచ్ క్వశ్చన్ కి 56 సెకండ్స్ ఉంటుంది అనమాట మీరు అటెంప్ట్ చేయడానికి. అలా చూసుకుంటే సో మీరు 150 మార్క్స్ కి లైక్ 150 మార్క్స్ అనుకుంటున్నారు కాబట్టి మీ దగ్గర 1 నిమిషం ఉందనుకోండి. లైక్ అజంప్షన్ చేసుకోండి, 1 నిమిషంలో మీరు ఎన్ని బిట్స్ చేయగలరు అనేది ఇక్కడ మ్యాటర్ అవుతుంది. సో నేను చెప్తాను ఏంటనేది ఎలా ఎలా చేసుకోవాలనేది. సో ఇంకొకటి ఏంటంటే సిలబస్ కాపీ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్నాక మీకు ఇక్కడ ఇలాంటి ఒక ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ అంటే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ అనుకోండి. కెమిస్ట్రీ అనేది ఒక దగ్గర పెట్టుకొని దానికి సంబంధించింది ఎక్కడ వరకు చేసామనేది మీకు క్లారిటీగా అర్థమైతే ఇంకా అంటే డేస్ పెరుగుతున్న కొద్దీ మీరు చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేస్తూ వెళ్ళారనుకోండి, ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో అది సిలబస్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అది. తర్వాత స్టడీ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్యాదర్ చేసుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ రాసాను క్లియర్ గా. అంటే లైక్ కంటెంట్ లైక్ షార్ట్ నోట్స్ కానీ. సపోజ్ సాయి కొద్దిగా మ్యూట్ చేసుకో. సో చూడొచ్చు, లైక్ షార్ట్ నోట్స్ కానీ, లైక్ మీ ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళ దగ్గర కానీ, లైక్ టాపర్ హ్యాండ్ నోట్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. గైడ్స్ కానీ టెక్స్ట్ బుక్లు కానీ మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవుతుంటే టెక్స్ట్ బుక్ నుండి మీరు యూస్ చేసుకుని ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో మళ్ళీ షార్ట్ హ్యాండ్ నోట్స్ ప్రిపేర్ అయ్యి షార్ట్ హ్యాండ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా లైక్ తలనొప్పి ఉంటుంది అనమాట. ఎక్కువ టైం అనేది అయిపోతుంది కాబట్టి షార్ట్ హ్యాండ్ నోట్స్ కావాలనుకుంటే నేను ప్రొవైడ్ చేస్తాను, అది పక్కన పెట్టండి. ఒకవేళ మీకు ఓన్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే, ఎవరి హెల్ప్ తీసుకోలేకుండా ప్రిపేర్ అవ్వాలనుకుంటే టెక్స్ట్ బుక్ అనేది నేనైతే ఇస్తాను. అది ఫస్ట్ ప్రిఫరెన్స్. అది కూడా ఫాల్కాన్ ఒకటి, రేడియంట్ ఒకటి, ఈ రెండిట్లో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే అలా ప్రిపేర్ అయితే బెటర్ అనమాట. దాని తర్వాత గైడ్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఎంపీసీ సంబంధించిన గైడ్స్ ఉంటాయి కదా, ఈ సెట్ సాయి మీద వాళ్ళు అయితే బాగుంటాయి. ఒకవేళ మీరు అంత పర్చేస్ చేయలేకపోతారు అనుకుంటే మాత్రం మీరు నా దగ్గర కోర్స్ తీసుకోవచ్చు. ఓకేనా? సో అది పక్కన పెట్టండి. ఓకేనా? తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మెయిన్ అనమాట. అట్లీస్ట్ 5 years ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మీ చేతిలో ఉంటే ఖచ్చితంగా ఎలాంటి క్వశ్చన్ వస్తున్నాయి ఏంటి అనేది మీరు అనలైజ్ చేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. మోస్ట్లీ ఏంటి అంటే ఫిజిక్స్ నుండి అదే రెగ్యులర్ గా అడుగుతున్న క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ ఫిజిక్స్ ఉంది, మోడర్న్ ఫిజిక్స్ లో రెగ్యులర్ గా అడుగుతున్న క్వశ్చన్స్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. సో కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకా ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా? సో అట్లీస్ట్ 5 years ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఒకవేళ మీకు దొరకకపోతే మాత్రం ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మీకు పీక్యూపీ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్ లో మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి అన్ని దొరికేస్తాయి. ఓకేనా? అదొకటి. అండ్ స్టడీ ప్లాన్ అనేది మీరు క్లియర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ, ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయని తెలిసేవనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీఎస్ వాళ్ళకి అయితే May 6th అనుకుంటా, నాకు తెలిసినంత వరకు May 6th. సో May 6th అనమాట. అండ్ అలాగే ఏపీ సెట్ వాళ్ళకి అయితే May 8th అనమాట. సో అలా చూసుకుంటే మీకు ఒక్కొక్కరికి ఐ థింక్ నాకు తెలిసినంత వరకు 70 days వరకు ఉన్నాయన్నమాట. సో రఫ్ గా 72 days వరకు అలా ఉన్నాయి. సో కాబట్టి మీకు సెమ్ ఎగ్జామ్స్ కి తీసేస్తే
రఫ్ గా అయితే మాత్రం 60 డేస్ ఉంటాయి. సో ఈ 60 డేస్ మనం ప్లాన్ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఈ యొక్క స్టడీ ప్లాన్ అనేది నేను ప్రిపేర్ చేసి పెడతాను గ్రూప్ లో. బట్ ఇప్పుడు మీకు రఫ్ గా చెప్తాను ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీరు చూపిస్తాను ఒకసారి. సో మీకు ఇక్కడ కనబడుతుంది అనుకుంటున్నాను. ఐ థింక్ మీకు కనబడుతుందా? ఎవరైనా ఒకసారి మ్యూట్ చేసి నాకు ఒకసారి ఒకసారి చెప్పండి. ఆర్ఎల్స్ ఇక్కడ చార్ట్ లో మీరు చేసినా సరిపోతుంది. వంశీ, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. చెప్పు రావు. కనిపిస్తుందా ఇది? ఓకే ఓకే. ఓకేనా? సో టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, ఏంటి సో 25th అయితే హలో లైక్ హలో మీకు వాట్ చెప్పు ప్యాడా ఏంటి. వాట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఓకే ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే ఓకే. సో ఇక్కడ చూడొచ్చు టోటల్ కనిపిస్తుంది. నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ ఈసెట్ ఎగ్జామ్ అయితే లైక్ మే 8 కాబట్టి 70 డేస్ ఉన్నాయి. ఎవరికి ఏపీ సెట్ వాళ్ళకి, టీఎస్ వాళ్ళకి అయితే మే 6 కాబట్టి 72 డేస్ అలా ఉంటాయి అనమాట రఫ్గా. సో 68 డేస్ అలా ఉన్నాయి. సో కాబట్టి మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలనుకుంటే సెమ్ కి తీసేస్తే డేస్ అనేవి, సెమ్ ప్రిపరేషన్ తీసేస్తే సెమ్ ఎలాగైనా మీరు ఈసీ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి సో ముందు ఏవైతే ఉన్నాయో అలా 60 డేస్ ఏవైతే ఉన్నాయో ఆ 60 డేస్ మనం ప్లాన్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఎలా చేశానంటే బేస్డ్ ఆన్ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ లెఫ్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని రోడ్ మ్యాప్ అనేది మనం క్లియర్ గా చేయొచ్చు. కెమిస్ట్రీ అనేది 10 డేస్. సో ఎందుకు 10 డేస్ అంటే కెమిస్ట్రీ అనేది డెడ్ ఈజీ అనమాట. సో కెమిస్ట్రీకి మీరు ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు. మీరు డేకి ఒక చాప్టర్ ఫినిష్ చేసినా సరే సరిపోతుంది. అట్లీస్ట్ మీరు ఒక 3 అవర్స్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఐదర్ మీరు అది మార్నింగ్ పెట్టుకుంటారా ఈవినింగ్ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. లైక్ నైట్ అనేది మీరు కంఫర్టబుల్ గా ఉండి 2 ఇయర్స్ కూర్చొని చేయగలుగుతున్నారు అనుకుంటే అప్పుడే చేయండి. ఓకేనా? సో మార్నింగ్ చేయాలనుకుంటున్నారంటే మార్నింగ్ చేయండి. ఏదర్ మార్నింగ్ ఈవినింగ్ రెండు చేస్తున్నారు మీరు చేయగలరు అనుకుంటే ఖచ్చితంగా కూర్చోండి. ఎందుకంటే ఈ సెట్ అనేది ఒక వెపన్ లాంటిది. మీరు కరెక్ట్ గా యూస్ చేసుకొని వెళ్తే మాత్రం ఇంజనీరింగ్ కాలేజ్ ఖచ్చితంగా మంచి కాలేజ్ కొట్టేయచ్చు. ఓకేనా? మీకు ఎప్పుడైతే 1000 లో ర్యాంక్ అయితే వస్తుందో ఈజీగా మీరు టాప్ 20 కాలేజెస్ లో ఈజీగా ర్యాంక్ కొట్టచ్చు, సీట్ అనేది కొట్టచ్చు అనమాట. సో కాబట్టి మీరే అర్థం చేసుకోండి మీరు ఎంత కష్టంగా ప్రిపేర్ అవ్వాలనేది. లైక్ మ్యాథ్స్ అనేది మాత్రం నేను 20 డేస్ ఇచ్చాను. ఎందుకంటే సో మీరు ఇక్కడ 20 డేస్ అనేది అజంప్షన్ మాత్రమే. మీరు ఎన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవుతున్నారు అనేది డిసైడ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నన్ను అడిగితే మాత్రం నేను అన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవ్వమని చెప్పను. లైక్ అన్ని చాప్టర్స్ లో ఒకవేళ మీరు ఫస్ట్ 6 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో మ్యాట్రిసెస్ కానీ, తర్వాత ట్రిగ్నోమెట్రీ కానీ, కోఆర్డినేట్ జామెట్రీ కానీ, ఇంటిగ్రేషన్స్ కానీ, డిఫరెన్షియేషన్ కానీ ఇవన్నీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నన్ను అడిగితే మాత్రం ఇంటిగ్రేషన్ అనేది నేను క్విక్ చేస్తాను. ఇంటిగ్రేషన్ అనేది నేను ఓన్లీ షార్ట్ కట్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అంత టైం దొరకపోవచ్చు. ఎందుకంటే 20 డేస్ మీకు చెప్పాను, ఆల్రెడీ చెప్పాను, 200 డేస్ 200 మార్క్స్ మనకు అవసరం లేదు. ఓకేనా? మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడు కలుపుకొని 60 కొట్టి కోర్ లో 60 కొట్టినా సరే ఎనఫ్. 120 మార్క్స్ సార్ ఎనఫ్ అనమాట. 120 మార్క్స్ మీరు కొట్టగలిగితే టాప్ 500 లో ర్యాంక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? సో ఇలా మీరు మిమ్మల్ని మోటివేట్ చేసి చేయడం అనేది లైక్ ఇది ఒక బెస్ట్ డెసిషన్. మీరు ఖచ్చితంగా చూస్ చేయగలుగుతాను అనుకుంటే ఖచ్చితంగా చేయండి. ఓకేనా? ఒకవేళ మీరు మ్యాక్స్ 30 డేస్ తీసుకోవాలనుకుంటే పర్లేదు తీసుకోండి. బట్ ఏంటంటే కోర్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవరైతే మీరు బ్రాంచ్ అనేది చేంజ్ అవ్వకూడదు అనుకుంటున్నారో, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈసీలో ఉండి సిఎస్సి వెళ్దాం అనుకుంటే అప్పుడు మీకు ఎంపీసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఈసీలో డిప్లొమాలో ఉన్నారు, బీటెక్ లో డిప్లొమాలో ఉన్నా సరే లైక్ బీటెక్ లో కూడా ఈసీలో సేమ్ ఈసీలో ఉంటే మాత్రం మీకు కోర్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. కోర్ బ్రాంచ్ ర్యాంక్ అనేది. ఓకేనా? సో కాబట్టి నేనైతే ఇక్కడ 60 మార్క్స్ అక్కడ 60 మార్క్స్ మొత్తం 120 మార్క్స్ అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చాట్ లో చేయండి. సో చాట్ లో చేస్తున్నారు. హాయ్ ఓకే ఫ్రెండ్స్. ఓకే. తమ్ము నేను కూడా మీలానే చేశాను. సో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది మీ యొక్క డిసిషన్ కోసమే. అనవసరంగా మీరు ఇలా ఖచ్చితంగా ఇది చేస్తే మాత్రం నేనేం చేయలేను. ఓకేనా? ఓకే. సో ఐ థింక్ మీకు ఇది క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. యా. బ్రో అది బ్రాంచ్ ర్యాంకును ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ డిఫరెన్స్ ఏ బ్రో? సో ఓకే తమ్ము మీకు లాస్ట్ లో చెప్పడానికి ట్రై చేస్తాను. తమ్ము మీ డౌట్స్ ని క్లారిఫై చేస్తాను, పక్కగా చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకున్నది ఏదైతే ఉందో ఇది చెప్పిన తర్వాత మీరు నోట్ చేసుకున్న తర్వాత మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో అందుకని చెప్తున్నాను. ఓకేనా? మీరు నెంబర్ ఆఫ్ డేస్ స్పెండ్ ఆన్ ఈచ్ సబ్జెక్ట్ అనుకున్నారు కాబట్టి కెమిస్ట్రీ 10 డేస్, ఫిజిక్స్ 10 డేస్. ఫిజిక్స్ అయితే నేను చెప్తున్నాను వినండి. ఫిజిక్స్ అనేది మీరు అన్ని డేస్ పెట్టడం అనవసరం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ దాని ముందు ఇయర్ మేము రాసేటప్పుడు ఏంటి అంటే ఫిజిక్స్ కి అంటే లైక్ రాడ్ దింపేసారు అనమాట పేపర్ అనేది. ఓకేనా? లాస్ట్ ఇయర్ అయితే కెమిస్ట్రీ మీకు ఎవరైతే మీరున్న మీరు మీ మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కెమిస్ట్రీ గట్టిగా ఇచ్చేసాడు.
సో చెప్పలేం లైక్ కెమిస్ట్రీ ఇస్తాడా, ఫిజిక్స్ ఇస్తాడా లాస్ట్ ఇయర్. ఎందుకంటే మీరు టీఎస్సీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఫస్ట్ టైం రెడీ చేశారు కాబట్టి పేపర్ అనేది చాలా గట్టిగా ఇచ్చారు, టఫ్ గా ఇచ్చారు కాబట్టి వాళ్ళు రాయలేకపోయారు. బట్ ఏపీసీటీ వాళ్ళకి మాత్రం అలా కాదనమాట. నేను చెప్తాను, ఫిజిక్స్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా, నేను లాస్ట్ 5 years ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఒక దగ్గర రాసాను, నీట్ గా చెప్పానని చెప్పి. సో అవి మీకు పంపిస్తాను. ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే. ఎవరైతే గైడెన్స్ తీసుకోలేదో వాళ్ళకి చెప్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. మీరు నాకు నార్మల్ మెసేజ్ చేయొచ్చు, లైక్ పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు. ఖచ్చితంగా నేను రిప్లై బ్యాక్ ఇస్తాను. చాలా మంది నా దగ్గర గైడెన్స్ కాకుండా లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి ఒక అంటే అడుగుతారు కదా. సో కాబట్టి నేను క్లియర్ కట్ గా వాళ్ళకి మెసేజ్ పెడతాను అనమాట ఏంటి అని చెప్పి. ఓకే. తర్వాత ఇంకొకటి, చాలా మంది చేసిన తప్పు ఏంటి అంటే సబ్జెక్ట్స్ అన్ని వచ్చేస్తాయి బాగానే ఉంది, బట్ ఏంటంటే ఈ యొక్క వీకర్ ఏరియాస్ కొంతమంది ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకోండి. ఫిజిక్స్ అనేవి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేవి అందరూ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు కొంతగా దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయట్లేదు కాబట్టి. లైక్ ఇవే ఇస్తారేమో అనుకుని వాళ్ళు వదిలేస్తున్నారు అనమాట. మీరు లాస్ట్ 5 years ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి ఒకసారి. అంటే లైక్ కొన్ని డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ప్రెజర్ కానీ, డైమెన్షనల్ ఫార్ములా ఫర్ వర్క్ కానీ, డైమెన్షనల్ ఫార్ములా ఫర్ జోల్ కానీ ఇలాంటివి అడుగుతాడు అనమాట. ఇప్పుడు మాక్సిమం అలాంటివి అడుగుతాడు. బట్ ఏంటి అంటే ఇలాంటివి అడుగుతారు కదా అని చెప్పి చాలా ఫోర్సింగ్ మంది టైం. లైట్ తీసుకుంటారు. సారీ, ఇలాంటివి అడుగుతారు కాబట్టి లైట్ తీసుకుంటారు అనమాట. సో కాబట్టి అలా చేయొద్దు మీరు. మీకు వీకర్ గా ఉన్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ వీకర్ గా అనుకుంటున్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అది మీరు మ్యాథ్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కోర్ అవ్వచ్చు, ఏదైనా సరే దాని మీద కొద్దిగా వర్కౌట్ చేయండి అనమాట. ఓకేనా. దాని తర్వాత రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అనేది నేను చెప్పాను ఎందులో చేయాలని. టాపర్ వెబ్సైట్. సారీ గైస్, మీకు అనవసరంగా కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉండొచ్చు. ఓకేనా. సో ప్రాక్టీస్ అనేది రెగ్యులర్ గా చేయండి. అండ్ అలాగే మాక్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రం అనవసరం మీరైతే లైట్ తీసుకోవద్దు. మీరు ప్రతి సబ్జెక్ట్ ఏదైతే చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ చేస్తారు అనుకోండి, కెమిస్ట్రీలో ఫస్ట్ చాప్టర్ అయిపోగానే ఎవరైతే నా దగ్గర గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ నేను చెప్పింది ఒకటే, ఆల్రెడీ నోట్స్ పంపించుంటారు. నోట్స్ చూసుకున్న తర్వాత దాని తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే అవి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఏంటి అంటే మాక్ టెస్ట్ ఏవైతే అవి రాయండి. మాక్ టెస్ట్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ చేస్తున్నారంటే దానికి మీరు ఎంతవరకు చేస్తున్నారు ఏంటి అని చెప్పి మీకు మీరే ఒక అనలైజ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే వన్ ఆఫ్ ది మేజర్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది అనమాట మాక్ టెస్ట్ అనేది. ఓకేనా. దాన్ని మాత్రం సీరియస్ గా తీసుకోండి. అండ్ అలాగే బీ పాజిటివ్. మీరు ఏవైతే పనులు చేస్తున్నారో మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా, నెగిటివ్ పీపుల్ ఉంటే వాళ్ళందరినీ కూడా తీసేయండి. ఓకేనా. నేను 45 days లో ప్రిపేర్ అయ్యంటే ఆసామాసి కాదు కదా. సో 45 days అనేవి నేను చాలా క్రూషియల్ గా పెట్టుకున్నాను. అండ్ అలాగే మా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మంచి ర్యాంక్ కొట్టగలిగాను. ఓకేనా. అండ్ బీ పాజిటివ్ అండ్ స్టే ఫోకస్డ్. సో ఇది మాత్రం చెప్తాను. మీ చుట్టుపక్కల ఉండే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు చార్ట్లు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి, నేను చెప్తాను. ఓకేనా. ఫస్ట్ వస్తాను. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైనా ఒకరు చార్ట్ చేయండి, లైక్ దగ్గర చార్ట్ చేయండి అర్థమైందా లేదని చెప్పి. అవన్నీ నేను డిస్కస్ చేస్తాను. ఓకే, అర్థమైంది అర్థమైంది. ఓకే ఓకే ఎస్, అర్థమైంది. ఓకే అన్న, ఎంతసేపు టఫ్ గా ఇస్తుంది ఏ పేపర్. ఓకే ఓకే, ఎంపీసీ హౌ టు హ్యాండిల్ ప్రెజర్. ఓకే అర్థమైందన్న. సో మాక్సిమం అందరికీ అర్థమైంది అంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే లైక్ దీనికి నేను ఆన్సర్ ఇస్తాను. భాష పెట్టాడు బ్రో, డేకి ఎంతసేపు టైం ఇవ్వాలి. సో ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్, లైక్ మీరు ఒక దగ్గర కూర్చున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్ చూడాలనుకున్నారు అనుకోండి, గంటలు గంటలు చూస్తారు కదా. సో ఫోకస్ గా చూస్తారు కదా. కామెంట్స్ ఏం పెట్టారని చూస్తారు కదా. నేను అలానే చూస్తాను. కామెంట్స్ ఏం పెట్టారు, లైక్స్ ఎన్ని వచ్చాయి అని చెప్పి చూస్తుంటారా. అలానే మీరు ప్రిపేర్ అవుతున్న టైం మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈవినింగ్ 6 to 8 చదువుతారా, లేదంటే 8 to 10 చదువుతారా అనేది మీ ఇష్టం. అది మీ డిపెండెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఫోకస్డ్ గా మీరు ఏ టైంలో ఉండాలనుకుంటున్నారో ఆ టైంలో తీసి ఓపెన్ చేసి చదవండి. ఐదర్ అది 3 గంటలు అవ్వచ్చు, 4 hours అవ్వచ్చు. ఓకేనా. నేనైతే డేకి 6 hours ప్రిపేర్ అయ్యాను. మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours అలా ప్రిపేర్ అయ్యాను కాబట్టి. అరే మీరు ఎక్కడ తిరుగుతున్నారా, కూర్చొని మాత్రం ఎవరు వినట్లేదు. మ్యూట్ మ్యూట్ మ్యూట్. చిన్న మ్యూట్ చేయండి చిన్న. ఓకే 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 ఓకే. సో హౌ టు హ్యాండిల్ విత్ మ్యాథ్స్, ఇట్ ఈస్ డిఫికల్ట్ బికాస్ ఆఫ్ టైమ్. అండ్
ఫార్ములాస్. ఓకే. సో మ్యాథ్స్ ఏంటి లేతాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీరు ఏదైతే చాప్టర్ చేయాలనుకుంటున్నారో ఆ చాప్టర్ సంబంధించిన ఫార్ములాస్ షీట్ ఉంటది కదా, ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రం పెట్టాను, పర్లేదు మీకు కూడా పెడతాను. ఓకేనా. సో ఎవరైతే మనీ ఫైనాన్షియల్ గా అంటే ఇవ్వలేకపోతున్నారో, 150 రూపీసే, ఎక్కువ ఎక్కువ మనీ అయితే కాదు, 150 రూపీస్ కాబట్టి మీకు ఎంపీసీ కోర్ 2 వస్తున్నాయి, దాంతో పాటు నాకు గైడెన్స్ వస్తుంది కాబట్టి మీరు తీసుకోవచ్చు. అంత పెద్ద డిఫికల్టీ ఏం కాదు మనీ అనేది. ఓకేనా. సో మీరు బయటికి కోచింగ్ వెళ్తే 5000 6000 ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి సో అర్థం చేసుకోండి, తక్కువ మనీ పెట్టాను. ఓకేనా. ఎవరైతే ఫార్ములాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్ ఉంది, మ్యాట్రిసెస్ సంబంధించిన ఫార్ములాస్ అనేవి లిస్ట్ అవుట్ చేయండి. ఓకేనా. నేను ఆల్రెడీ నోట్స్ ఏదైతే ఇచ్చానో ఆ నోట్స్ అనేది మీ దగ్గర ఉంటుంది కాబట్టి, సో ఆ నోట్స్ అనేది మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ కూర్చొని నోట్స్ రాయాల్సిన అవసరం లేదు. ఏవైతే ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రివైజ్ చేసిన తర్వాత కాన్సెప్ట్స్కి వెళ్ళండి. ఆ కాన్సెప్ట్స్ అనేవి ఏంటి ఏంటి అని అర్థం చేసుకున్న తర్వాత, ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో చాలా చాలా ఇంపార్టెంట్, మ్యాట్రిసెస్ నుండి ఎక్కువ లైక్ లాస్ట్ 5 years, లైక్ నేను ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఏపీ వాళ్ళవి టీఎస్ వాళ్ళవి ఇద్దరు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్పింది ఒకటే, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చాలా జాగ్రత్తగా స్టార్ట్ చేయండి. అనవసరంగా మీరు లైక్ ఓవర్ కాంప్లికేట్ చేసుకోవచ్చు, లైక్ ఓవర్ థింక్ చేసిన తర్వాత మీరే అనవసరంగా బాధపడతారు అనమాట, ఎందుకు ఇంత ప్రెజర్ తీసుకుంటానని చెప్పి. అంత ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్లోగా స్టార్ట్ చేయండి, ఆ పేస్ ని కంటిన్యూ చేయండి మెల్లగా కన్సిస్టెన్సీగా. ఓకేనా. ఒకటే చెప్తున్నాను, మీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్స్ అనేవి నాకు బాగా తెలుసు. డిప్లొమా నుండి ఎవరైతే వస్తారో వాళ్ళ కండిషన్స్ అనేవి సరిగ్గా ఉండవు. ఓకేనా. మీరు డిప్లొమాలో మంచి ర్యాంక్, బీటెక్ ఏదైతే మంచి కాలేజ్ సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ సెట్ ని మరి మీ ఈ ఒక ఒక వే అనమాట. సో దాన్ని మీరు అనవసరంగా, అంటే మీ చేతుల ద్వారా మీరే అనవసరంగా వదులుకుంటారు అనమాట. లైక్ అంతా అయిపోయిన తర్వాత మీరే అనుకుంటారు ఎందుకు అనవసరంగా చేయకుండా ఉండిపోయానని చెప్పి. చాలా మంది ఫ్రెండ్స్ ఇలానే అనుకున్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకేనా. మీరు కూడా అలా అవ్వద్దు. సో అది ఆ మ్యాథ్స్ ఏదైతే చెప్పానో, ఫార్ములాస్ రాసుకున్న తర్వాత షార్ట్ హ్యాండ్ నోట్స్ అయిపోయిన తర్వాత, షార్ట్ హ్యాండ్ నోట్స్ కూడా మీకు మీ దగ్గర లేదనుకోండి, టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, టెక్స్ట్ బుక్ ఉన్న ఎగ్జాంపుల్ సమ్స్ ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ సమ్స్ చేసిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ వెళ్ళిపోండి. అది కూడా ఒక వే. కాకపోతే ఏంటి అంటే నేను ప్రొవైడ్ చేసిన దాంట్లో లాస్ట్ ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేస్తాం అనమాట. సో అందుకే చెప్తున్నా. అండ్ అలాగే షార్ట్ కట్ ట్రిక్స్ మాత్రం అస్సలు వదలొద్దు. మీరు ఎప్పుడు చేస్తున్నారు అనేది మ్యాటర్ కాదు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్ చేశారు అనుకోండి, మ్యాట్రిసెస్ అయిపోయిన ప్రీవియస్ క్వశ్చన్ అయిపోయిన వెంటనే షార్ట్ కట్స్ వెళ్ళండి. షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి అంత ఇంపార్టెంట్ అనమాట. నేను షార్ట్ కట్ ట్రిక్స్ ఫస్ట్ అందుకనే పెట్టాను, షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి అంత ఇంపార్టెంట్ కాబట్టి. లాస్ట్ ఇయర్ కూడా మీ సీనియర్స్ కి అందులో నుండి నాకు తెలిసిన వరకు 8 మార్క్స్ వచ్చాయి అనమాట. 8 మార్క్స్ వచ్చాయంటే ఖచ్చితంగా మీకు 100 ర్యాంక్స్ డిఫర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఐ థింక్ మీకు మ్యాథ్స్ యొక్క విలువ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓకే. దెన్ అనంతపూర్ టఫ్ గా ఇస్తుందా పేపర్ బ్రో. సో ఐ థాట్ నాకు సరిగ్గా తెలియదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వేరే వాళ్ళు ఇచ్చారు, ఈ ఇయర్ అనంతపూర్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి. సో చూద్దాం. మాక్సిమం ఏంటి అంటే లైక్ ఎంపీసీలోనే ఏదో ఒక టఫ్ గా చేస్తారు, ఇంకా ఏదో ఒక టఫ్ చేస్తారు. అది మ్యాథ్సా ఫిజిక్సా కెమిస్ట్రీ చెప్పలేం. నేనైతే ఫిజిక్స్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఫిజిక్స్ అనేది టఫ్ అనుకుంటాం కాబట్టి మోస్ట్లీ దాన్నే టఫ్ చేయొచ్చు అనుకుంటున్నాను. సో చెప్పలేం. ఓకేనా. నీ ర్యాంక్ ఎంత బ్రో, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అండ్ బ్రాంచ్ ర్యాంక్? సో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 49th అమ్ము, 49 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది. ఓకేనా. సో బ్రాంచ్ ర్యాంక్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకెంత వచ్చి ఉంటుందా. బ్రో ఎప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ కదా, ఎలా రాయాలి అంటే ఫాస్ట్ ఇది చెప్తాను నేను, లైక్ వీడియో చేస్తాను దీని మీద, అంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, వీడియో చేస్తాను, పక్కగా చేస్తాను. ఓకే అన్న. ఓకే ఓకే. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? బ్రో అది చీట్ కోర్స్ అంటే ఏంటి లేదు. సో చీట్ కోర్స్ అంటే ఆ, ఎలా చెప్పాలి, మీరేమి చదవకుండా ఓకేనా అలా వెళ్ళి చీట్ కోర్స్ ని చూసి ఏవో కళ్ళు మూసి ఆప్షన్ పెట్టేస్తారు కదా, వాటిని చీట్ కోర్స్ అంటారు అనుకోండి. అందుమించి ఏం లేదు. చీట్ కోర్స్ అనేది వర్స్ట్ థింగ్ అనమాట. మీరు అస్సలు అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ టైంలో మీరు చీట్ కోర్స్ చూస్తున్నారంటే మీ మైండ్ లో ర్యాంక్ గురించి లేదు. అర్థమవుతుందా. ఇవన్నీ అనవసరం. బ్రో నీ ర్యాంక్ ఏ కాలేజ్? సో అది ఆల్రెడీ చెప్పాను, ర్యాంక్ అయితే చెప్పాను, కాలేజ్ చెప్పకూడదు. మై క్వశ్చన్ ఈస్ ఏపీకి టీఎస్ కి సేమ్ సిలబస్ అండ్ వైటేజ్ ఉంటుంది? సేమ్. సేమ్. ఓకే ఓకే ఓకే. ఓ చాలా క్వశ్చన్స్ పెట్టారా. ఇక్కడ ఒకటే బ్రో, సెమ్ కి ఈ సెట్ కి ఫోకస్ చేయలేకపోతున్నాం అంటే ఒక్కటే బ్రో, నేను ఒకటే చెప్తున్నాను. సెమ్ అనేది మీకు ఎక్కడ పనికిరాదు. ఈ లాస్ట్ సెమ్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ పనికిరాదు, మీరు జస్ట్ పాస్ అయినా సరే సరిపోతుంది. ఓకేనా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో వాడికి 72% వచ్చింది. వాడు టాపర్, వాడు టాపర్. బట్ ఏంటంటే 72% వచ్చింది అనమాట. సో నాకంటే బాగా చదువుతాడు. అండ్ ఏంటి అంటే ఈ సెట్ మీద ఇంక టైం పెట్టాడు అనమాట నాలాగే. బట్ నేనేం చేశానంటే రెండు ప్యారల్ గా చదివాను అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెమ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే, సెమ్ లోని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా,
ఈసెట్ రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో ఈసెట్ కి సెమ్ కి ఎక్కడ ప్యారల్ గా ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని కూడా నేను బాగా చదవడం వల్ల సో నాకు అక్కడ యూజ్ అయింది అనమాట. ఓకేనా. సో సెమ్ 10 మినిట్స్ ఎండ్ అయిపోతుంది, పర్లేదు, నేను ఫినిష్ చేస్తాను. సో అలా మీరు చూసుకుంటే సెమ్ కి ఇవ్వాలా ఈసెట్ కి ఇవ్వాలా మీరే అర్థం చేసుకొని మీరే ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. నన్ను అడిగితే మాత్రం సెమ్ అనేది ఒక అన్యూజువల్ థింగ్ అనమాట. ఇక్కడ మీరు సెమ్ అనేది పక్కన పెట్టండి, ఈసెట్ ఇస్ ద ప్రైమరీ థింగ్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఓకే ఓకే, ఇప్పుడు టీఎస్ వాళ్ళకి ఓ కండక్ట్ చేస్తుంది, పీక్యూఎస్ ఏమైనా ఇస్తారా? నో, అలాంటి ఏమి ఉండవు. బట్ ఏంటంటే టీఎస్ వాళ్ళకి వాళ్ళ వెబ్సైట్ లో మాక్ టెస్ట్ ఉంటుంది, నేను చెప్తాను ఎలా చేయాలనేది. ఓకేనా. ఓకే ఓకే ఓకే. సో ఓకే బ్రో, ఫ్రమ్ త్రిబుల్ న్యూమరిక్స్ సబ్జెక్ట్ లో ఎక్కువ యాక్సెప్ట్ చేయొచ్చా? ఓకే ఓకే, అదే ఇది కరెక్ట్ అబ్బా. ఎవరైతే త్రిబుల్ వాళ్ళు ఉన్నారో ట్రాన్స్ఫార్మర్స్, మిషన్స్, ఆల్టర్నేటివ్స్, పవర్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి మాక్సిమం న్యూమరికల్స్ ఉంటాయి కాబట్టి చూసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అడగండి, నేను ఖచ్చితంగా వాటికి కూడా రిప్లై ఇస్తాను. ఓకేనా. ఓకే. సో మాక్సిమం అన్ని ఒకలాంటివి పెట్టారు. ఎవరబ్బా? లోకేష్. ఓకే ఓకే ఓకే. మాక్సిమం అన్ని చెప్పేశాను. సో ఇంకేమైనా, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అడగండి. ఆర్ఎల్స్ మీకు మీకు అడగాలని లేకపోతే ఖచ్చితంగా నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఎగ్జామ్ లో ఏ సబ్జెక్ట్ తో స్టార్ట్ చేయాలి అండ్ ఏ సబ్జెక్ట్ అని చేయాలి? యాజ్ యూజువల్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేయండి. కెమిస్ట్రీ అనేది నాకు తెలిసి 75th అనుకుంటా క్వశ్చన్ నెంబర్. 75th అని క్వశ్చన్ నెంబర్. అక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఒకవేళ మీకు డిఫికల్టీ లెవెల్ తెలిసిపోతుంది. ఎందుకంటే మ్యాథ్స్ అనేది ఏంటి అంటే మీరు స్టార్టింగ్ మ్యాథ్స్ వెళ్ళారు అనుకోండి, చాలా వరకు బిట్ స్ట్రాంగ్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఆర్ఎల్స్ మార్క్స్ ని ఎక్కడో దగ్గర క్విట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో జాగ్రత్తగా పెట్టుకుని వెళ్ళండి. మ్యాథ్స్ అనేది చాలా మ్యాథ్స్ అనేది కాదు, సో కెమిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ జాగ్రత్తగా పెట్టుకోండి. నాకు తెలిసిన వరకు సొల్యూషన్స్ నుండి కానీ, తర్వాత యాక్సిడెంట్ బేసిస్ నుండి కానీ, వీటి నుండి ఎక్కువగా ఏంటి అంటే న్యూమరికల్స్ అడుగుతారు, అంటే ప్రాబ్లమ్స్ అడుగుతారు కాబట్టి సో జాగ్రత్త. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలంటే టాపర్.com. ఓకేనా. సో టాపర్.com మీకు చూపిస్తాను. టాపర్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని విజిట్ చేయండి. ఇందులో మీకు అన్ని దొరికేస్తాయి. ఓకేనా. సో ఇందులో దొరుకుతాయి అందరూ అన్ని కూడా, ఒకసారి చూడండి. సో ఇంకేమైనా డౌట్స్? ఫిజిక్స్, కైనమెటిక్స్. ఓకే ఓకే. సో నోట్స్ పంపండి బ్రదర్. అంటే మీరు ఆల్రెడీ ఒకవేళ తీసుకుని ఉంటే గైడెన్స్ తీసుకుంటే మీకు ఆల్రెడీ పంపించే ఉంటాను. ఇన్ కేస్ మీకు గైడెన్స్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఇక్కడ ఏవైతే నేను చెప్పానో స్టడీ మెటీరియల్స్ కానీ, ప్రీ స్కూల్ జాబ్స్ కానీ, స్టడీ ప్లాన్ కానీ, నెంబర్ ఆఫ్ డేస్ పెన్ కానీ, ఫోకస్ ఆన్ వీక్ ఏరియాస్ కానీ, ప్రాక్టీస్ రెగ్యులర్లీ, మాక్ టెస్ట్, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వాళ్ళకి ప్రొవైడ్ చేశాను. ఓకేనా. సో నేను ఏంటంటే ఈ ఓన్లీ వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేయొచ్చు, ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ మీటింగ్ కూడా పెట్టచ్చు. కాకపోతే ఏంటి అంటే ఇట్స్ ఒక బ్రదర్ గా మిమ్మల్ని గైడ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక పాత్ ఇవ్వాలి కదా మీకు కూడా. సో అందుకని చెప్పి నేను పెట్టడం జరిగింది అందరికి కూడా. సో దీన్ని యూజ్ చేసుకొని ఈ వీడియో మీకు రికార్డింగ్ యూట్యూబ్ లో కూడా దొరుకుతుంది. ఎవరైతే చూడలేకపోయారో ఖచ్చితంగా చూడండి. చూసాక ఒక ప్లాన్ మీరే పెట్టుకోండి. ఎవరైతే గైడెన్స్ తీసుకోలేదో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్లాన్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఒకటి సిలబస్ అనేది పక్కగా తెలుసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి, గోడ మీద పెట్టుకోండి. గోడ మీద అంటే మీకు ఎక్కడైనా దగ్గరలో ఉంటే అక్కడ పెట్టుకోండి అనమాట. ఓకేనా. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలో చెప్పి నేను ఆల్రెడీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సంబంధించిన రోడ్ మ్యాప్స్ అని పెట్టాను, అందులో చూడండి అబ్బా. సో ఒకసారి అక్కడ, ఎందుకంటే లెంత్ అయిపోతుంది అది, మన టైం కూడా 6:37 ఉంది. ఓకేనా. ఓకే బ్రో, త్రిబుల్ ప్రాబ్లం అడుగుతుందా లేదా? రెండు మాక్సిమం వాస్తు, రెండు కూడా మాక్సిమం ఇలానే ఇలానే ఉంటాయి. ప్రాబ్లమేటిక్, రెండు థియరీ, రెండు ఉంటాయి కాబట్టి చూసుకోండి. ఎక్కువ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, శాన్ ఫౌండరీ వెబ్సైట్ అని ఒకటి ఉంటుంది. సో ఆ వెబ్సైట్ మీరు యూజ్ చేసుకుంటే యూజ్ అవుతుందని చెప్పి, శాన్ ఫౌండరీ కోర్ కి. నేను అందుకే కోర్ నెక్స్ట్ ఏదైనా సెషన్ ఉంటే పెడదాం అనుకుంటున్నాను కాబట్టి మీరు అడుగుతున్నారు. సో చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ దానికి సంబంధించి పెడదాం. సో చూడొచ్చు ఇక్కడ శాన్ ఫౌండరీ, మైక్రో ప్రాసెసర్ సంబంధించి పెట్టాను. సో దానికి సంబంధించి అదే వచ్చాయి. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ట్రాన్స్ఫార్మర్స్ కావాలనుకోండి, శాన్ ఫౌండరీ ట్రాన్స్ఫార్మర్స్ అని కొట్టారనుకోండి మీకు వచ్చేస్తుంది. ఓకేనా. సో మీరు ఏ కోర్ అయినా సరే, మీరు ఏ బ్రాంచ్ అయినా సరే, ఇది ఖచ్చితంగా శాన్ ఫౌండరీ వెబ్సైట్ అనేది ప్రైమరీ థింగ్. ఓకేనా. బ్రో ఈసీలో మాక్సిమం మార్క్స్ ఒకటే, మీరు ఒకటే పెట్టుకోండి. కోర్ లో 60 మార్క్స్, ఎంపీసీ 60 మార్క్స్ అనుకుంటే 120 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు 500 బిలో తెచ్చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అలా పెట్టుకోండి, అంతేగాని ఎందులో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటే కొంచెం కష్టమైపోతుంది. ఓకేనా. డిప్లొమాలో డిప్లొమాలో సబ్జెక్ట్ ఉండిపోతే ఈసీ ఎగ్జామ్ రాయడానికి అవుతుంది. రాయడానికి అవుతుంది అంటే మీరు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీ ఎగ్జామ్ అవుతున్న ముందు మీకు సప్లీ ఎగ్జామ్ అవుతుంది, ఇన్స్టాంట్ సప్లీ. ఓన్లీ 5th సెమ్ వాళ్ళకి, లాస్ట్ సెమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం అవుతుంది. ఒకవేళ అది క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా
మీరు ఈ సెట్ ఎగ్జామ్ రాసేయగలుగుతారు అనమాట. ఓకేనా వినోద్, అర్థమైంది అనుకుంటున్నాను. సో కాంపిటీషన్ ఏ లెవెల్లో ఇంక్రీజ్ అయ్యేది అన్న ఈ సెట్ కి. లాస్ట్ ఇయర్ ఏంటి అంటే అరౌండ్ 36,000 మెంబర్స్ సో ఇయర్స్ మ్యాక్సిమం పెరిగే ఛాన్స్ ఉండొచ్చు. ఓకేనా, సో ఎందుకంటే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇలా చేంజ్ అవుతుంది కాబట్టి చూసుకోండి. ఈడీసీ ఈడీసీ ఇంపార్టెంట్ తమ్ము. ఈడీసీ రాకపోవడం ఏంటి? సాయి కిరణ్ ఐ థింక్ నెట్వర్క్ అనాలిసిస్ అనేది నేను లీవ్ చేశాను. నెట్వర్క్ అనాలిసిస్ అనేది నాకు అసలు అసలు దాని మీద పెట్టలేదు అనమాట టైం అనేది. ఓకేనా, సో ఈసీ కాబట్టి నేను చెప్తున్నాను. ఈడీసీ ఇంపార్టెంట్, ఈడీసీ సింపుల్ అని చెప్తాను ఏం చేయాలనేది. ఓకేనా, ఈసీకి కోర్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, సో అన్నయ్య కోర్ స్టార్ట్ చేయడం బెటర్ ఎంబీ స్టార్ట్ చేయడం అంటే ఖచ్చితంగా కెమిస్ట్రీ అంటాను. ఒకవేళ నీకు కోర్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటే కెమిస్ట్రీతో పాటు నీ కోర్ సబ్జెక్ట్ ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని ప్యారల్ గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే అక్కడ మీరు టైం సేవ్ చేయొచ్చు అండ్ అలాగే ఈజీగా స్కోర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో సారీ మీకు టైం నాకు తెలిసి 4 minutes ఉంది. బ్రో చెప్తాము. అది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఉంది కదా, అది ఎంపీసీనా ఎంపీసీ ప్లస్ కోరా? ఎంపీసీఏ. ఓకే ఓకే ఓకే, మీకు క్లారిటీ ఓన్లీ చేసిన ఎంపీసీ చూడండి. కదా? ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అండ్ బ్రాంచ్ ర్యాంక్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది ఏంటి అంటే మీ ఎంపీసీ ర్యాంక్ అనమాట. బ్రాంచ్ ర్యాంక్ అనేది వచ్చేటప్పుడు ఏంటి అంటే మీ కోర్ లో ఏదైతే మీరు స్కోర్ చేస్తారో అది. కాకపోతే ఏంటి అంటే కొన్ని 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 సిచ్యువేషన్స్ తీసుకొని, అంటే ఎలా చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి ఒకలా వచ్చాయనుకోండి, అక్కడ ఛాన్స్ ఉంటుంది కదా. అక్కడ మళ్ళీ ఏంటంటే ప్లాన్ అవుతుందంటే మీకు రిజర్వేషన్స్ రిజర్వేషన్ బేస్ చేసుకుని ర్యాంక్ అనేది ఇస్తారు కాబట్టి అక్కడ మళ్ళీ మారిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది సారీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది ఓవరాల్ ర్యాంక్. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది ఓవరాల్ ర్యాంక్. ఓకేనా, సో ఓవరాల్ ర్యాంక్. బ్రాంచ్ ర్యాంక్ అనేది మళ్ళీ ఏదైతే కోర్ లో వచ్చిన ర్యాంక్ అనమాట. సో సారీ కన్ఫ్యూజన్ అయ్యాను. దాని మీద కూడా ఖచ్చితంగా వీడియో చేస్తాను, వస్తాయి వీడియోస్ అనేవి వస్తాయి దాని మీద. సో ఇంకేమైనా లేదు బ్రో, అంటే ఇది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అని చెప్పిన విష్ణు. అంటే ఇది ఎంపీసీ ఓన్లీ ఎంపీసీనా ఎంపీసీ ప్లస్ కోరా? అంటే ఎంపీసీ ప్లస్ కోర్. రెండు కలిప ఎంపీసీ ప్లస్ కోరా ఫైనల్ ర్యాంక్ ఇంటిగ్రేటెడ్ ఉంటుంది ర్యాంక్? కదా, సో ఫైనల్ ర్యాంక్ బేస్ చేసుకున్నాను అనమాట. అది అర్థమైందా? అంటే హోల్ గా 200 మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి దాని మీద ఇంటిగ్రేటెడ్? అవును, ఒకసారి చూపిస్తాను ఉండు, ఒకసారి ఉండు. కరెక్టే గుర్తు చేసావు. టైం ఉంది, ఇంకా 2 minutes ఉంది. వెరీ సారీ, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోవచ్చు. బట్ ఏంటంటే ఖచ్చితంగా మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు అడగండి వాట్సాప్ లో. ఇక్కడ చూడండి, మెక్ వాళ్ళకి అనుకుంటా ఈసీ 2023 మెక్ టాప్ ర్యాంక్ స్కోర్స్ అనేవి. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చూసుకోవచ్చు. కెమిస్ట్రీ అనేది ఎంత కష్టంగా ఇచ్చాడు అనేది. కెమిస్ట్రీ 114 మార్క్స్ మాత్రమే స్కోర్ చేయగలిగారు అనమాట 25 మార్క్స్ కి. సో అంటే కెమిస్ట్రీ అనేది మీరు ఎంత చదివినా సరే కొన్నిసార్లు రాకపోవచ్చు. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు ఫిజిక్స్ అనేది ఎవరు ప్రిపేర్ అవ్వాలనుకున్నాం కదా. సో ఫిజిక్స్ అనేది నేను లాస్ట్ ఇయర్ చాలా మంది చేసింది ఏంటి అంటే 4 years అంటే 5 years ప్రీవియస్ చెప్పాను కదా. సో ఆ 5 years ప్రీవియస్ పేపర్స్ అనేవి ఓన్లీ న్యూమరికల్స్ మాత్రమే మారాయి అనమాట. అంటే వాల్యూస్ మాత్రమే మార్చుతూ వెళ్ళాడు. సో అక్కడ మీకు డైరెక్ట్ ఫార్ములా వేస్తే ఆన్సర్ వచ్చే విధంగా ఉంటుంది అనమాట. అలా ఉంటాయి. సో కాబట్టి ఫిజిక్స్ నేను చెప్తాను. ఫిజిక్స్ అనేది ఎవరైతే నాకు గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పెడతాను. ఇప్పుడు పెట్టను, బట్ టైం ఉంది. ఓకేనా, మీరు యాజ్ యూజువల్ ఏదైతే షార్ట్ నోట్స్ తో ప్రిపేర్ అవుతారో అలానే ప్రిపేర్ అవ్వండి. కోర్ ఇదిగోండి, కోర్ 68 మార్క్స్. ఓకేనా, సో 141 మార్క్స్. మీకు 10th లో ర్యాంక్ 124 వచ్చింది చూడండి ఇక్కడ. ఎవరికైతే 124 వచ్చిందో మీకు 120 వస్తే చాలు అనమాట. మీకు 500 బిలో ఈజీ వచ్చేస్తుంది. 500 అంటే 100 లో ర్యాంక్ వచ్చేస్తుంది పక్కగా. ఓకేనా, మీరు ఎన్ని 120 మార్క్స్ పెట్టుకుంటే, నేను చెప్పింది 150 మార్క్స్ కన్నాను. బట్ ఏంటంటే 120 మార్క్స్ వచ్చినా సరే సరిపోతుంది అనమాట. మీ ఎప్పుడు కూడా అచీవ్మెంట్ అనేది 200 పెట్టుకోవద్దు. 200 కి 150 ఆర్ 140 అలా పెట్టుకుంటే ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు ట్రిపుల్ వాళ్ళకి 10th ర్యాంక్ అనేది 123 మార్క్స్ దగ్గర వచ్చింది. అండ్ బ్రో అది చెప్తాము టైం. ఈ సెట్ ఈసీ వాళ్ళకి మాత్రం చూడండి 128 మార్క్స్ మాత్రమే. సో ఇక్కడ చూసుకుంటే ఏంటి అంటే ఎంపీసీ అనేది కోర్ ఈ రెండింటి కూడా అంటే లైక్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 60 మార్క్స్ అలా పెట్టుకుంటే ఇంకా ఈజీ అవుతుంది అనమాట. సో హోప్ మీ డౌట్స్ అన్ని బ్రో క్లియర్ అది చేసి అనుకుంటున్నాను. బ్రో ఒక్క నిమిషం. అది బుక్స్ అది నోట్స్ అది అని చెప్పి అని చూస్తుంటే ఏం అర్థమవుతలేదు బ్రో. అంటే కోచింగ్ బెటరా అని చెప్పి అడుగుదాం అని చెప్పి. నోట్స్ ఓకే బ్రో, కానీ సెల్ఫ్ స్టడీ కొడదామంటే అది అవుతలేదు. సీరియస్ చెప్పాలి ఓకే ఓకే, అంటే అర్థమైంది. ఉంటది కదా, ఇంకా ప్రాబ్లమ్స్ అవి అర్థమైంది. ఉంటాయి కదా. ఓకే చదువుతాం, ఆ, అది ఏది బెటర్ నువ్వు చెప్పు బ్రో. సో నన్ను అడిగితే సెల్ఫ్ ప్రిపరేషన్. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నోట్స్ టెక్స్ట్ బుక్ తీసుకొని దానికి సంబంధించినవన్నీ ఒకసారి చూసుకుని వెళ్ళారు అనుకోండి, ఎక్కడైతే డౌట్ వస్తుందో ఆ కాన్సెప్ట్స్ అనేవి మీకు యూట్యూబ్ లో ఈజీగా దొరికేస్తాయి. యూట్యూబ్ లో మళ్ళీ అంటే 5,000 6,000 పెట్టాలి అని చెప్పట్లేదు.
అవన్నీ వేస్ట్ ఆఫ్ టైం నన్ను అడిగితే మాత్రం. ఎందుకంటే అది అంత పెట్టి మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ మార్క్స్ రాకపోతే లైక్ వాళ్ళు ఏంటంటే 4000 5000